పాప పొరలు తొలగిపోయిన తర్వాత ఈ యొక్క సౌలు గారు బాప్తిస్మం పొందాడు. మరి మనం బాప్తిస్మం తీసుకున్నా కూడా ఇంకా పాప పొరలు పోవట్ల. మన కళ్ళు దేవుడు పరిశుద్ధంగా తయారు చేశాడండి. పరిశుద్ధంగా తయారు చేసిన కళ్ళు మనం ఏం చూడాలి? పరిశుద్ధమైన వాటిని మాత్రమే చూడాలి. అతని కన్నులు నుండి పొరల వంటి రాలిపోయిన తర్వాత బాప్తిస్మం తీసుకున్నాడు. మనం బాప్తిస్మం తీసుకున్నా కూడా ఇంకా చాలామందికి పాప పొరలు పోవట్ల. పాపం అనే పొరలు మనలోంచి తొలగిపోవాలంట. పరిశుద్ధమైన వాటిని మాత్రమే చూడాలి, పరిశుద్ధమైన వాటిని మాత్రం మనం వినాలి, పరిశుద్ధమైన ఆలోచనలు మాత్రమే మన యొక్క హృదయంలో రావాలంట. దేవుని కలిగి ఉన్నాక మనలో అటువంటి పాప పొరలు అనేవి ధనం కానీ, లేదా అహంకారం కానీ, గర్వం కానీ, ఈర్ష్య కానీ, ఇవే పొరలు మనలో ఉండడానికి అవకాశం ఉండకూడదు. మనం ఎలా ఉండాలంటే సాత్వికము, దేన మనసు కలిగిన వారుగా. ఇవన్నీ వినడానికి బాగానే ఉంటాయి, చేయడానికి మాత్రం చాలా కష్టంగా. అలాంటి చేసిన వాడే రేపొద్దున దేవుని రాజ్యంలో ఉన్నతమైన స్థానంలో నిలవగలుగుతాడన్నమాట. హల్లెలూయా.